ఉపనిషత్ వాక్యాలలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనుకున్నాం కదా. సత్యాన్ని గురించినటువంటి విచారణ పూర్తి కాగానే మన మనస్సు జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి. జ్ఞానము అనగానే కాషాయ వస్త్రధారణ, విభూతి రేఖలు ఇవి మాత్రమే కాదు. అలాగే శాస్త్రం అంటే స్మృతి, శాస్త్రం అంటే ఒక జ్ఞాపకం. శాస్త్రము అంటే జరిగిపోయినటువంటి అనేక విషయాల యొక్క సమాహార స్వరూపం. జ్ఞానంగా మనం భావించినట్లయితే, దానిని గురించి విచారణ చేసినట్లయితే అది జ్ఞానం కాదు, అది విజ్ఞానం మాత్రమే. అంటే ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నాట్ జ్ఞాన, ఇట్ ఈస్ ఓన్లీ విజ్ఞాన. అంటే మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అనేక విషయాలు మనకు తెలుసు, మన శాస్త్రం తెలుసు, సంగీతం తెలుసు, సాహిత్యం తెలుసు, తెలియనిదంటూ లేదు అనుకుందాం అని అనుకున్నప్పటికీ అది జ్ఞానం కాదు, అది విజ్ఞానం మాత్రమే. విజ్ఞానానికి జ్ఞానానికి ఏదన్నా తేడా ఉన్నదా అంటే చాలా తేడా ఉన్నది. ఆ తేడా ఏమిటో మనం ఇప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడు జ్ఞానం అంటే అర్థమవుతుంది. జ్ఞానం ఇది అని చెప్పటానికి లేదు, ఇంతే అని చెప్పటానికి లేదు. కానీ విజ్ఞానం యొక్క పరిమితులు ఏమున్నాయో మనం తెలుసుకున్నట్లయితే జ్ఞానము అపరిమితము, అనంతము, అవ్యయము, అచ్యుతము, అఖండము అని మనకి అనుభవంలోకి వస్తుంది. గనక ముందు విజ్ఞానాన్ని గురించి మాట్లాడుకుందాం. రామాయణ, భారత, భాగవతాది ఉద్గ్రంథాలు, భగవద్గీతాది గ్రంథాలన్నీ మనం చదివేశాం. అష్టాదశ పురాణాలన్నీ అర్థమైపోయినాయి. భగవద్గీత మీద కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చాం అనుకుందాం, అది విజ్ఞానం మాత్రమే. ఎందుకంటే ప్రపంచంలో మనకంటే ముందు 5500 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి ఒక భగవద్గీతని ఈవేళ మనం చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాము అంటే అది జ్ఞానం వైపు దారితీస్తుందని ఆశించి చదువుతున్నాం, అంతేగాని అది పారాయణం కాదు. అలాగే పురాణాలు, 18 పురాణాలు, అలాగే అనేకమైనటువంటి గ్రంథాలు, భారతం, సంస్కృత భారతం, తెలుగు భారతం, రామాయణం, వీటన్నింటినీ చదువుతూ ఉన్నందువల్ల మనకు ఒక విజ్ఞానం ఏర్పడుతుంది. ఈ జాతి యొక్క మూలాలు ఏమిటి, ఈ జాతి యొక్క సంస్కారం ఏమిటి, మరి ఇన్ని గ్రంథాలు మనకి ఎందుకు అవసరమా, ఒక్కటి చాలదా అనేవాడికి ఇన్ని విధాలుగా చెప్పినా ఇంకా మానవుడికి అర్థం కావటం లేదు. కనుక నువ్వు ఏ దారి కావాలో ఆ దారి ఎంచుకొని, నీకు భారతం కావాలి, నీకు భారతం ఒకడంటాడు నాకు ఇష్టము అంటాడు. భారతం ఇష్టం ఏమిటి? జీవితాన్ని కష్టం నుంచి బయటపడేసుకోవటానికి మనం చదవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కృష్ణుడు, ఒక కృష్ణ స్వరూపం అనుకుందాం, అది కర్మయోగం అంతా కూడా భారతంలో ఉంది, భక్తి యోగం అంతా భాగవతంలో ఉంది, జ్ఞానయోగం అంతా భగవద్గీతలో ఉంది. అంటే మనిషి కర్మయోగం చేయాలి, కర్మ చేయాలి, భక్తితో చేయాలి, ఎరుకతో చేయాలి. ఆ ఎరుక పేరు జ్ఞానం తర్వాత. కాబట్టి ఇవన్నీ చదివినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక పూర్వరంగం ఏర్పడుతుంది. ఆ పూర్వరంగంలో మనకి అంటే బ్యాక్గ్రౌండ్ అంటామే, ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక ఆలోచన చటాలను కలగగానే దానిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మన వెనక్కి వచ్చి నుంచుంటాయి. దీన్నే కాళిదాస్ ఏమన్నాడంటే భావస్థిరాణి జననాంతర సౌహృదాని అన్నాడు. ఇవన్నీ కూడా ఇంతకు ముందే నువ్వు నేర్చుకొని వచ్చావు, కానీ నువ్వు మర్చిపోయినావు. కానీ నీ సాధన చేత, భగవద్ అనుగ్రహం చేత, గురువుల యొక్క ఆశీర్వచనం చేత నీకు ఆ సమయానికి ఏది ఎంత కావాలో అంత వచ్చి నీ యొక్క అక్కరకు వస్తున్నది, నీకు గుర్తు చేస్తున్నది, స్మృతిభాజ్యంగా ఉన్నది. నీకు ఏది కావాలో అది ఇవ్వబడుతూ ఉన్నది. నీ దగ్గర నీది అంటూ ఏం లేదు, ఇది నాది అంటామే. మనం ఒక చిన్న పుస్తకం రాస్తాం, 20 పేజీల పుస్తకం అనుకుందాం, కాపీ రైట్ అని మన పేరు వేసుకుంటాం. కాపీ రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఎక్కడి, ఈ మాటలన్నీ ఎవరిచ్చారు మనకి? మహర్షులు ఇచ్చారు, దార్శనికులు ఇచ్చారు, మహాత్ములు ఇచ్చారు, వాళ్ళ జీవితం మొత్తం పణం పెట్టి మనకిచ్చారు. దానికి కాపీ రైటు లేదే. అట్లాగే ఈవేళ కూడా మనం రైట్ టు కాపీకి మనం వెళ్ళాలి అని చెప్పేటువంటిది దానికి మార్గం అంతా కూడా విజ్ఞానం. కాబట్టి చదవటం కాదు. అందుకనే పోతనామాచ్యుడు భాగవతంలో మాట చెప్పాడు, చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయి. చావులేని చదువు అని ఒకటి ఉంది, అది ఒక్క భారతదేశంలోనే ఉంది. మిగతా దేశాల్లో సైన్స్ ఉంది, తర్కం ఉంది, సిద్ధాంతాలు ఉన్నాయి, రాద్ధాంతాలు ఉన్నాయి, అనేక భావజాలాలు ఉన్నాయి, పరిశోధనలు ఉన్నాయి. దానివలన వచ్చిన ఫలితాలు ప్రపంచానికి అందించే ఒక శక్తి, ధీశక్తి ఉంది. కానీ భారతదేశంలో మాత్రమే ఆ విద్య, చదువు ఏది? ఆ చదువు చావులేని చదువు అంటే దాని పేరు ఆత్మవిద్య. ఆత్మ ఎలాగైతే నశించదో,
ఎలా కుంగదో పొంగదో, ఏ రకంగానైతే అది మార్పు చెందదో, అటువంటి ఒక మూలమైనటువంటి ఒక ఆత్మ, దాని పేరు ఆత్మవిద్య. ఆ ఆత్మని గురించినటువంటి విద్య, దానిని గురించిన చదువు గనక మనం చదువుకున్నట్లయితే మిగతా చదువులన్నీ నల్లేరు మీద బండి నడకలాగా సాగిపోతూ ఉంటాయి. అందుకనే ఈ విజ్ఞానంలో వేదాలు మనకి ఇచ్చినటువంటి వేద విజ్ఞానం, వేదాలలో ఏముంది అని అవహేళన చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు? చదవని వారు అంటున్నారు. మరి వేదాలలో పక్షి శాస్త్రం ఉంది, కిరణ శాస్త్రం ఉంది. అంటే సన్లైట్లో నుంచి ఏమొస్తుంది, చంద్రుడి వెన్నెలలో నుంచి ఏం పుడుతున్నది, ఈ సముద్రంలో అగ్ని బడబానలం పుడుతున్నది, అలాగే నదీ ప్రవాహంలో నుంచి విద్యుత్తు ఎలా ఏర్పడుతున్నది, ఇవన్నీ కూడా వేదాలలో ఉన్నాయి. మనం చదివామా? చదవలా. వేదాలలో ఉన్నట్లు అంటాడు. వేదాలలో ఉన్నట్లు అన్నవాడు వాడు చదవలేదు. వేదాలలో ఉన్నాయి కదా అన్నవాడు చదివినవాడు. వీటన్నింటినీ కనుక మనం అర్థం చేసుకుంటే ఈవేళ మనం విమానాలు, మిసైల్స్ ఇవన్నీ కూడా విజ్ఞానం కింద లెక్క కదా. విజ్ఞానం అంటే కాస్త బ్రాడ్గా సైన్స్ అనుకుందాం. ఆ సైన్స్లో ఎన్ని ఉన్నాయి? ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, భాషలు ఉన్నాయి. ఇదంతా శాస్త్రమే. కానీ ఈ విమానాన్ని కనిపెట్టడం మనం పురాణాల్లో, సినిమాల్లో చూసాం. రావణాసురుడు సీతాదేవిని పుష్పక విమానంలో తీసుకొని వెళ్ళాడు అని. అంటే విమానం ఉంది కదా, అప్పటికే విమాన నిర్మాణం ఉంది కదా. విమాన నిర్మాణానికి మూలం ఏది అని మళ్ళీ ఆలోచన చేసినప్పుడు ఒక చిన్న పిట్ట, దాని 2 రెక్కలు, రెక్కల కింద ఉన్న గుప్పెడు గాలి ఎలా ఆకాశంలో గగనాంతరాలు దాటుతూ అది ఎలా వెళుతున్నది, నిర్భయంగా వెళుతున్నది. సముద్రం మీద అలా గిరికీలు కొట్టి మళ్ళీ మూలస్థానమైనటువంటి చెట్టు కొమ్మ మీద ఎలా ఉంటున్నది, చేరుకుంటున్నది, భయం లేదు. 2 రెక్కలు ఆధారం, ఆ 2 రెక్కల కింద ఉన్న గాలి ఆధారం. దాన్ని నావిగేట్ చేయటానికి, అంటే నడిపించడానికి చిన్న తోక, దీన్ని ఆధారం చేసుకుని విమాన నిర్మాణం జరిగింది. నౌకా నిర్మాణం, నీళ్లలో నౌకా నిర్మాణం అలా జరిగింది. అంటే ఏదైనా ముందుకి ఒక పీడన శక్తితో వెళ్ళాలి అంటే ఇగో ఇవన్నీ ఉన్నాయని వరాహమిహిరుడు బృహత్ సంహిత కావ్యంలో ఈ విజ్ఞానాన్ని మొత్తం మనకు ఆయన అందించి వెళ్ళాడు. మనం ఏమీ చదవం, మనకేం కావాలో తెలియదు. జ్ఞానానికి, విజ్ఞానానికి, సుజ్ఞానానికి, ప్రజ్ఞానానికి తేడా తెలియనటువంటి పరిస్థితులలో ఒక విద్య, ఈవేళ లోక విద్య చెప్పబడుతూ ఉన్నది. మార్కులు వచ్చే విద్య మనకి ఇవ్వబడుతున్నది. రిమార్కు లేని జీవితాన్ని అది ఇవ్వలేకపోతున్నది. అద్భుతమైనటువంటి సంపద సృష్టింపబడుతున్నది, దానిలో సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం అసలే లేదు. మరి ఇది ఎటు వెళ్ళాలి అంటే ఈ విజ్ఞానాన్ని మాత్రం ముందు సంపాదించాలి. ప్రముఖుల జీవితాలు చదవాలి. అలాగే పురాణము అంటే ఏం లేదు, కట్టుకథ కాదు, పుక్కిట పురాణం అని హరికథకులు వీళ్ళంతా చెప్తుంటారు. కానే కాదు. పురా అంటే పాతదైనటువంటి, నము అంటే నా అంటే జ్ఞాన మార్గం. జ్ఞానం వైపు వెళ్ళటానికి ఇదిగో పాతది ఇన్ని ఉన్నాయి, వీటి నుంచి నీకేది కావాలో తీసుకో అని చెప్పేవన్నీ కూడా పురాణాలు. మనిషి నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక ప్రవర్తన ఎలా ఉండాలి, ఆలోచన రీతులు ఎలా ఉండాలి, ఏది చేస్తే మనం ఆనంద స్వరూపంగా జీవితాన్ని అనుభవించగలం, పరితృప్తి ఎప్పుడు కలుగుతుంది, ఇవన్నీ కూడా చెప్పగలిగినటువంటివి ఈవేళ గోడ మీద రాతలు, నీటి మీద రాతలు కాదు. గోడ మీద రాతలు మనం చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి వింటూనే ఉన్నాం. నీటి మీద రాతలు కంటున్నాం, కనేలోగా మాయమైపోతున్నాయి. ఇది కానీ కాల పరీక్షకి నిలబడి కాలాన్ని దాటుకొని విశ్వజనీనమై సార్వకాలికమై ఉన్నటువంటి ఆ విజ్ఞానం అంతా కూడా మనకు కావాలి. ఇవాళ భాషలో ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇంప్లిమెంటేషన్ జరగదు. అంటే నాకు ఒక సెల్ ఫోన్ గురించి కనుక నాకు విజ్ఞానం లేకపోతే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో నాకు తెలియదు. నేను నడుపుతున్న కారు నడపగలుగుతున్నాను, కానీ ట్రబుల్ వస్తే ఏం చేయాలో నాకు తెలియదు. విజ్ఞానం లేదు అక్కడ. అంటే ఏ పని చేసినా దాని యొక్క పర్ఫెక్షన్, దాని మూలంలోకి వెళ్ళాలి అని చెప్తూ దీనికి బేస్ అంతా కూడా సనాతనమైనటువంటి ధర్మంలో ఉన్నది. సత్యాన్ని ఆశ్రయించండి, దాని తర్వాత జ్ఞానం మీకు ఏర్పడుతుంది. ఎలా? విజ్ఞానం ద్వారా జ్ఞానం ఏర్పడుతుంది. విజ్ఞానం ఎంత అంటే మన ఇల్లంత పెద్దది, అది చాలా పెద్దది, విస్తృతమైన గ్రంథాలయం అనుకోండి. కానీ మన ఇంట్లోకి మనం వెళ్ళటానికి, అంత ఇంటిని తలుపు తెరవటానికి చూపుడు వేలంత చాబీ అంటాం కదా, అది తాళం తీయటానికి కప్ప ఉంటుంది, తాళం చేతిలో ఉంటుంది. అది లేకపోతే లోపలికి వెళ్ళలేం.
ఇంత చేసి ఇంత గొప్పవాళ్ళమైనా ఆ విజ్ఞానం అనేటువంటి తాళం మన దగ్గర ఉండాలి. దాన్ని మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తెరుచుకోవాలి, తీసుకోవాలి, ఆనందించాలి, అనుభవించాలి. ముందు అన్నింటికంటే అర్థం చేసుకోవాలి. అర్థం తెలుసుకోకుండా, అర్థం కాకుండా ఏ పని చేసినా జీవితంలో అది వ్యర్థమే. కాబట్టి వ్యర్థం కాని పని చేయటానికి మనం జన్మ ఎత్తి వచ్చాం. ఎందుకంటే ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు మనకి, రేపుకి రూపం లేదు. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి నైతికమైనటువంటి సూత్రాలు, అంటే మోరల్ ఫిలాసఫీ, అలాగే స్పిరిచువల్ ఫిలాసఫీ, అకల్ట్ ఫిలాసఫీ, అంటే ఈ వేదాంతముల యందు దాగి ఉన్నటువంటి అనేకమైన మార్మికతలన్నీ కూడా, మూలాలన్నీ కూడా, అనేకమైన విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోగలిగితే మన దగ్గర విజ్ఞానం ఉన్నట్లు లెక్క. ఈవేళ ఏమైపోయిందంటే, 4 ప్రవచనాలు చెప్పినా, 4 పుస్తకాలు రాసినా, ఇట్లాగే 4 మాటలు మాట్లాడినా మనం అతన్ని జ్ఞాని అంటున్నాం. కాదు, అతడు విజ్ఞాని మాత్రమే. జ్ఞాని ఎప్పుడవుతాడంటే, ఈ అఖండమైనటువంటి ఈ అనంత సృష్టి, దీని మూలకర్త ఎవరు దీన్ని సృష్టించారు, ఈ ఋతువు వెంట ఋతువు ఎలా మారుతున్నది, ఈ మారుస్తున్నవాడెవడు, మింటిని అంటినటువంటి నక్షత్రాలు రాలకుండా ఎలా ఉంటున్నాయి, సూర్యుడు ఆ ఋతువు ప్రకారం సమయానికి ఎలా వస్తున్నాడు, మళ్ళీ ఆ బింబం ఎక్కడికి వెళుతున్నది, ఆ బింబం అటు వెళ్ళగానే చంద్రబింబం ఎలా వస్తున్నది, దీనన్నింటికీ కూడా మూలమైనటువంటి ఒక అనంత శక్తి ఉన్నదని గ్రహించగలిగిన నాడు, ఆ శక్తి పేరు ఆత్మ అని, దానికి ఒక విద్య ఉన్నదని, ఆ విద్యే నిజమైనటువంటి జ్ఞానస్వరూపం అని తెలుసుకున్న నాడు ప్రతి వ్యక్తి కూడా జ్ఞానస్వరూపుడవుతాడు. అంటే తనను తాను ఎరుకలోకి వెళతాడు. జ్ఞానానికి ఒక పేరు ఎరుక, అంటే నిత్యస్పృహ పేరు ఎరుక. దీన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో దీనికి ఆయన పేరు పెట్టారు, అచ్చ తెలివి అన్నారు. తెలుగులు ఉన్నాయి మన దగ్గర, తెలుగులు ఉన్నాయి, అతి తెలుగులు ఉన్నాయి, అక్కరలేని తెలుగులు ఉన్నాయి, కావలసినవి చాలా ఉన్నాయి. మన దగ్గర ప్రజ్ఞలు ఉన్నాయి, అంటే స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అచ్చ తెలివి మాత్రం లేదు. ఆ అచ్చ తెలివి యొక్క స్వరూపమే జ్ఞానం. కాబట్టి జ్ఞానాదేవతు కైవల్యం అని ఒక మాట ఉంది కదా. నీకు కైవల్యం కావాలి, మోహక్షయం కావాలి, మోక్షం కావాలి అంటే మరణానంతర సుఖం మోక్షం కాదు కదా. మరణానంతరం ఏమీ లేదు. కథలో మనిషే ఉండడు, మనిషి శరీరమే ఇక్కడ. దహయతి ఇది దేహ, శరీయతి ఇది శరీర. కాబట్టి ఈ దహింపబడుతుంది కాబట్టి దేహం అని, మార్పు చెందుతూనే ఉంటుంది కనుక శరీరం అని, ఇది రథమని, ఇది కవచమని, ఇది భగవంతుడు ఉండేటువంటి ఒక సనాతన ఆలయం అని, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, జీవుడు దేవుడు సనాతనుడై ఉన్నాడని వేదం చెప్పింది. ఇటువంటి వాటిని చక్కగా అర్థం చేసుకొని అనేక పార్శ్వాలలో దాన్ని తెలుసుకొని తదనుగుణంగా గనక మన ఆలోచనని పదును పెట్టుకుంటే, అయ్యా ఇవన్నీ పదును పెడితే జీవితం ఎట్లా అంటే, జీవితం ఇది లేకుండా జీవితాన్ని మనం నడపలేం. ఎందుకంటే 84 లక్షల జీవరాశులలో సర్వోత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. మిగతావి ఏవి మాట్లాడలేవు, వినలేవు, చెప్పలేవు, సంజ్ఞాపూర్వకంగా బతుకుతాయి, పుడతాయి, ఉంటాయి, పోతాయి. కానీ మనిషి పుడతాడు, ఉంటాడు, పోయినా ఉంటాడు, ఉన్నంతకాలం పోయినట్లుంటాడు. అంటే నో జీవితం నో మరణం విచిత్రం అంటారు శంకర భగవత్పాదులు. ఇటువంటి జ్ఞానం మనకు కావాలి. ఈ జ్ఞానంలో నుంచి విజ్ఞానంలోకి వెళ్ళామనుకోండి, అంటే మోక్షం కావాలి అని ఒక కవి గారు పుస్తకం రాశారనుకుందాం. ఆయనకి ఏం కలుగుతుందో మనకు తెలియదు. కానీ జ్ఞాని అయినటువంటి వాడు పుస్తకం రాస్తే కాలం ఎంత కాలం అయినా అది నిలబడి ఉంటుంది, అది శాశ్వతం. అటువంటి జ్ఞానులు కావాలి. ఇవాళ మన విజ్ఞానంలో భారతీయులమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు విజ్ఞానంలో ఎట్టి లోటు లేదు, కావలసినంత ఉన్నది. ఇది దేనికి జరగాలి, ఎటువైపు దారితీయాలంటే మార్పు వైపు వెళ్ళాలి. అంటే ఇన్ఫర్మేషన్, ఇంప్లిమెంటేషన్, ఫైనల్గా ట్రాన్స్ఫర్మేషన్. మార్పు అంటే పరిణామ గతిశీలమైనటువంటి ఒక రూపాంతరీకరణం. మనలో ఒక చెడ్డ గుణం ఉంది, ఇక ఇవన్నీ విన్నందువల్ల, చదివినందువలన చెడ్డ గుణం వెనక్కి వెళ్ళిపోయింది, మార్పు జరిగింది. మనలో లోభత్వం ఉంది, ఎవరికి ₹1 ఇవ్వలేదు, ఎవరి కన్నీరు తొడవలేదు. కానీ ఇవన్నీ చదివినప్పుడు, త్యాగమూర్తుల కథలన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం కూడా నేను సైతం అంటానే, నేను కూడా ఏదో చేయాలి, తోచినంత ఉడత సాయం అని, ఇవన్నీ కూడా మనకి మన జీవితాన్ని సర్వతోముఖంగా భద్రంగా చేయటానికి జ్ఞానము కావాలి. కాబట్టి జ్ఞాన విజ్ఞానముల మేలు కలయికగా మన జీవితాలు సాగాలి.